ఓవరాల్గా చూస్తే కనుక మొంతా తుఫాన్ ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తోందని చెప్పొచ్చు. ముఖ్యంగా తీర ప్రాంతాలన్నీ కూడా చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. అండ్ మోరోవర్ ఏపీలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఇటు తెలంగాణలో కూడా చూపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే కొద్దిసేపటి క్రితమే వర్షం మొదలైంది. అడపా దడపా జల్లులు కూడా పడుతూనే ఉన్నాయి. ఓవరాల్గా సిచ్యువేషన్ ఎలా ఉంది? మరింత అదనపు సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? మొంతా తుఫాన్ ఏపీనైతే అల్లకల్లోలం చేస్తోంది, రాత్రికి తీరం దాటుతుంది అంటున్నారు. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక సిచ్యువేషన్ ఎలా ఉంది? అలాగే ప్రభుత్వ చర్యలు కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నాయి? మీరు ఆల్రెడీ గ్రాఫ్ దగ్గర ఉన్నారు, సో ఆ గ్రాఫ్ సంబంధించి ఆ తుఫాన్ దిశ దశ ఏమైనా తెలుస్తూ ఉందా? ఏంటి సిచ్యువేషన్? ఒకే ఒక్క రాత్రి కాలం గడిస్తే కానీ ఏం జరిగింది అనేది బయటికి రాదు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడ జిల్లాకు సంబంధించి సరౌండింగ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సరౌండింగ్ ప్రాంతాలలో ఉండేటటువంటి గ్రామాలు అత్యంత కీలకమైనటువంటి గ్రామాలు. మొంతా తుఫాన్ ఏదైతే ఉందో ఈరోజు రాత్రి ఏ క్షణంలోనైనా సరే 11 గంటల లోపలే తీరం దాటే అవకాశం ఉంది. వన్స్ ఆ తీరం దాటి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుంది? అన్ని చర్యలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కానీ డెఫినెట్గా ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఎవరు తప్పించుకోలేరు. అందరినీ కూడా ఆల్మోస్ట్ ఎవరైతే తీర ప్రాంతాలలో నివాసం ఉండేటటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. భోజన వసతి సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేసినప్పటికీ కానీ ఒకే ఒక్క భయం అందరిలో కూడా ఉంది. అదే ఈరోజు రాత్రి గడిస్తే చాలు, దేవుడా మమ్మల్ని కాపాడండి, దేవుడా మాకేమీ కాకుండా చూడండి, దేవుడా మా పంటలు నష్టపోకుండా చూడండి, దేవుడా మా ఇండ్లు జాగ్రత్తగా ఉంచండి. కష్టపడి కట్టుకున్న ఇళ్ళైనా పంటలైనా ఏమైనా సరే ఈ ఒక్క రాత్రి గడిస్తే తప్ప ఏది ఉండింది ఇప్పుడున్నది రేపటికి ఉంటుందా అనే డౌట్ లేదు. ఖచ్చితంగా కూడా ఒక బీభత్సం, ఒక రాక్షస రాగా ఇప్పుడు రాబోతుంది. ఈ మొత్తం మొంతా తుఫాన్ ఏదైతే ఉందో జస్ట్ ఒకే ఒక్క 3 గంటల్లో మొత్తం ఊడ్చుకొని వెళ్ళే అవకాశం అయితే లేకపోలేదు. అసలు ఏంటి ఈ మొంతా తుఫాన్కు సంబంధించి రైట్నో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా కూడా ఎలా ఇది ప్రవహిస్తుంది, ఎలా వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే దానికి సంబంధించి వీటి వేగం ఏ విధంగా ఉంది అని చూస్తే విజయవాడ మీద చూసుకుంటే మాత్రం గంటకి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే అక్కడ వీస్తున్నాయి. ఒంగోలు అక్కడ కూడా సేమ్, నెల్లూరు అక్కడ కూడా సేమ్. అంటే పూర్తిగా కూడా విశాఖపట్నం చూసుకుంటే 65 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తున్నాయి. అంటే ఇంకా పక్కన పూర్తిగా కూడా ఈ కాకినాడ, విశాఖపట్నం కావచ్చు, లేకపోతే సరౌండింగ్ ప్లేసెస్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొని ఉంది. ఇది ఒకటి. అంటే చూస్తున్నాం కదా, రాజమండ్రిలో ఇప్పటికే గాలిల తీవ్రత 75 ఉంది. ఇక్కడ ఒకటి ఏంటి తుఫాన్, మొంతా తుఫాన్ అంటే ఏంటి, దేనికి ఎందుకని దీనికి ఇంతగా భయపడుతున్నారంటే క్లియర్గా ఒకటే, వర్షం పడితే ఎంత వర్షం పడినా సరే ఓకే, వెల్ అండ్ గుడ్, దానికి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఆ వర్షానికి తోడుగా ఏదైతే భారీ వర్షం ఉంటుందో ఆ భారీ వర్షానికి తోడుగా ఈదురు గాలులు రావడం, అంటే గాలుల తీవ్రత ఏదైతే ఉంటుందో 100 కిలోమీటర్లు గాలి తీవ్రత 100 కిలోమీటర్లు వస్తే ఒక మనిషి నిలబడగలడా? 100 కిలోమీటర్ల వేగంతో గాలుల తీవ్రత వస్తుంది. అది ఎలా వస్తుందంటే ఈ మొంతా తుఫాన్ ఏదైతుందో అది దగ్గర నుండి తీసుకొని వస్తుంది. అలా తీసుకొని వస్తున్నటువంటి ఆ తీవ్రత అంతా కూడా ఇప్పుడు కాకినాడ మచిలీపట్నం ఏదైతే ఉందో ఆ కాకినాడ మచిలీపట్నం మీదుగా ఇది వెళ్ళబోతుంది. సో ఇక్కడ మీకు రెండో మ్యాప్ చూపిస్తాను. ఇక్కడ మీకు రెండో మ్యాప్ చూపిస్తే సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు ఎక్కడ ఇది మొదలయ్యింది అనే దానికి సంబంధించి కూడా మీకు చూపిస్తాను. రైట్ నౌ ఇదంతా ఏదైతే మీరు గ్రీన్ లైన్ ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా సేఫ్, ఓకే, అది బంగాళాఖాతంలో మొదలయ్యింది, ఆ తర్వాత ఎంటర్ అయ్యింది, ఇదంతా ఓకే. ఆ తర్వాత ఇక్కడ లైన్ ఏదైతే లైన్ మీకు చూపిస్తున్నానో ఈ లైన్ ఏంటంటే ఎంటర్ అవ్వడం, అంటే గ్రామాలు జిల్లాలలోకి ఎంటర్ అవ్వడం అంటారు కదా, అది అంటే రాజమహేంద్రవరం ఏదైతే ఉందో రాజమహేంద్రవరంలోకి ఆ సరౌండింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి ఇప్పుడు ఎంటర్ అయింది. ఇలానే దాని దశ ఏదైతే ఉందో ఎలా వెళ్ళబోతుంది, ఖచ్చితంగా ఇలానే వెళ్తుందా అనేది అయితే చెప్పలేం. ఇక్కడ ఒక మ్యాప్ చూపిస్తున్నాం కదా, ఇక్కడ సర్కిల్లో ఒక మ్యాప్ ఉంది కదా, ఏదైతే ఇక ఒక రౌండ్ సర్కిల్ ఏదైతే ఉందో ఒక బెలూన్ ఆకారంలో ఏదైతే ఉందో
ఎటైనా కదలచ్చు, అది ఇటైనా కదలచ్చు, ఖచ్చితంగా ఇలానే వెళ్ళడమైనా జరగచ్చు, కానీ కన్ఫర్మేషన్ అయితే చెప్పలేం. ఇది ఇలానే వెళ్తుంది. ఈ మొంతా తుఫాన్ వచ్చేసి దాని వే ఆఫ్ జర్నీ ఏదైతే ఉందో అది ఇలానే వెళ్తుంది అని అయితే చెప్పలేం. ఎటైనా అది తిరగచ్చు, విశాఖపట్నం కొంచెం దగ్గర కూడా వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైతే రాజమహేంద్రవరం దగ్గర నుంచి అలా ఇప్పుడు ఏదైతే మ్యాచ్ చూపిస్తున్నో అది అలానే వెళ్ళొచ్చు. ఏదైనా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ దాని వే ఆఫ్ ఎలా అయితే జర్నీ జరుగుతుందో ఆ మ్యాప్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం భయంకరంగా, అత్యంత భయంకరంగా దాని కదలికలు అయితే ఉండబోతున్నాయి. ఇదొకటైతే ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే దాని వేగం కావచ్చు, దాని ప్రమాదానికి సంబంధించినటువంటి ఏదైతే మొంతా తుఫాన్ ఉందో ఈ ఇన్ సర్కిల్ ఏదైతే మీకు చూపిస్తున్నానో ఇన్ సర్కిల్కి సంబంధించి ఎఫెక్ట్ కాబోతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మెయిన్గా ప్రధానంగా రాజమహేంద్రవరం ఏదైతే ఉందో ఆ రాజమహేంద్రవరం ఏదైతే ఉందో మీకు మ్యాప్లో చూపిస్తాను. ఇప్పుడు రాజమహేంద్రవరంలో ఇప్పటికే గాలి తీవ్రత 70 కిలోమీటర్లు అంటే గంటకు 70 కిలోమీటర్ల వేగంతో రాజమహేంద్రవరంలో వీధురుగాలులు వీస్తున్నాయి. అంటే ఇంకొక 30% ఆల్రెడీ పెరుగుతుంది, అది 70 to 75 మధ్యలో వేగంగా పెరుగుతుంది. అది ఇంకొక 30% కనుక పెరిగితే మాత్రం 100కు చేరుతుంది. వన్స్ అది చేరిన తర్వాత రాజమండ్రిలో 100 తీవ్రత గాలులు వీస్తే ఖచ్చితంగా సరౌండింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సరౌండింగ్ ప్లేసెస్ అంతా కూడా భారీగానే నష్టపోయే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొకటి కీలకం, ఒంగోలు ఏదైతే ఉందో ఒంగోలులో కూడా గాలి తీవ్రత ఒక్కసారిగా పెరుగుతుంది. అంటే ఇప్పటికే రాజమహేంద్రవరంలో చూసుకుంటే మనం రాజమహేంద్రవరంలో 75 గంటకు 75 ఎదురుగాలులు వీస్తూ ఉంటే ఒంగోలులో కూడా 60, 65 ఆ స్థాయికి వెళ్ళిపోతుంది. నెల్లూరులో చూసుకుంటే 55 గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలిస్తున్నాయి. అదేవిధంగా తిరుపతి చాలా అంటే దీనికి సంబంధించి ఏదైతే బెల్ట్ ఉందో క్రాస్ బెల్ట్ ఏదైతే ఉందో చూసుకోవచ్చు. తిరుపతిలో కూడా గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఒకటి ఇక్కడ మనం చూసుకుంటే కొత్తగూడెం తెలంగాణకు సంబంధించి మనం చూసుకుంటే కొత్తగూడెం, వరంగల్, అదేవిధంగా రామగుండం, అదేవిధంగా ఈ సరౌండింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లేసెస్లో కూడా కాస్త చిన్న ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. కానీ అప్రమత్తంగా ఉండరు. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్లు అంతా కూడా అలర్ట్గా ఉన్నప్పటికీ కానీ మిర్యాలగూడలో 40 గంటకు 40%, అదేవిధంగా కొత్తగూడెంలో 40, రాజమహేంద్రవరం మెయిన్ ఇంపార్టెంట్ రాజమహేంద్రవరం, విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ క్రాస్ బెల్ట్ చూసుకుంటే ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి మొదలు పెడితే విశాఖపట్నం నుంచి, రాజమండ్రి నుంచి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు ఈ మొత్తం ఈ ప్రాంతాలలో పరిస్థితి చాలా డేంజర్గా ఉండబోతుంది. అంటే మెయిన్ డేంజర్గా చూసుకుంటే మాత్రం రాజమహేంద్రవరం ఏదైతే ఉందో అక్కడి నుంచి మచిలీపట్నం వరకు కూడా సిచ్యువేషన్ అంతా కూడా చాలా డేంజర్గా ఉండబోతుంది. దాంతోపాటు ఎలా ఉంటుంది అంటే 2 రోజుల పాటు రానున్నటువంటి 2 రోజుల పాటు ఈరోజు రాత్రి ఆల్రెడీ మొదలయ్యింది. ఈ ఏదైతే మొంతా తుఫాన్ ఉందో ఆ తుఫాన్ ఆల్రెడీ దాన్ని ఎంటర్ అయిపోయింది. కాబట్టి ఏ జిల్లాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం